నమస్తే, వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను వంశీ. ఈ రోజు మనతో ఉన్న స్పెషల్ గెస్ట్ ఎవరంటే, ఒక డైలాగ్తో ఒక ఊరి పేరే మార్చేశాడు. అంటే తన పేరు చెప్తే ఊరి పేరు చెప్పినట్టే, ఆ ఊరి పేరు చెప్తే తన పేరు చెప్పినట్టే. సో ఇప్పటికే తను ఎవరో అర్థమైపోయి ఉండాలి. సిద్దిపేట మోడల్. అన్న నమస్తేనా? నమస్తే అన్న. అది ఎలా ఉన్నావు అన్న? బాగున్నా అన్న. నాకు నచ్చే విషయం ఏంటంటే, నీ దగ్గర అది ఏదన్నా కానీ ఫస్ట్ నీ పేరు చెప్తే అన్ని పేరు ఎవరు చెప్పరు, ఊరి పేరు చెప్తారు. ఊరి పేరు అంటే ఎవరైనా ఊరి పేరు చెప్తే గుర్తుపడతారు, బట్ కానీ ఏ పేరు చెప్పినా నేను గుర్తుపడతారు. అవును కదా, రెండు ఒకటే. సిద్దిపేట అంటేనే సిద్దిపేట మోడల్, సిద్దిపేట మోడల్ అంటేనే సిద్దిపేట. సూపర్. పేర్లోనే ఉందన్న సిద్దిపేట మోడల్. రైట్. తెలంగాణ రెండు రాష్ట్రాలు మొత్తం హల్చల్ తెలుసు. ఇప్పుడు నీ పేరు పూర్తి పేరు అన్న వెంకటేష్, కానీ నా పేరు తెలియదు. మేము కూడా అంతే, సిద్దిపేట మోడల్. నీ నెంబర్ కూడా సిద్దిపేట మోడల్ ఫిక్స్ చేసుకుంటాం. థ్యాంక్ యూ అన్న, సపోర్ట్ ఉండాలి. ఖచ్చితంగా. వెంకటేష్ అంటే ఎవరికి తెలియదు కదా. అవును, అసలు తెలియదు. రైట్. ఈ రెండు అంటే ఇప్పుడు ఇంటర్వ్యూ ఏంటంటే తెలిసిందే నీకు, అందరికి ఇస్తా ఉన్నాం. అగ్ని పరీక్షకి వెళ్ళావు. సో అక్కడ ఏం జరిగింది, అసలు ఇది ఎలా అప్లై చేసుకున్నావు, అప్లై ఎందుకు చేసుకున్నావు అంటే ఏం చెప్తావు జనాలకి? అంటే నీకు చాలా ఇప్పుడు అక్కడ ఏంటంటే, నేను రిజెక్ట్ చేసేటప్పుడు నీ ప్లాట్ఫామ్ కి సరిపోవు నువ్వు అని చెప్పారు. సో అందరికి బాధాకరం అది. ఎందుకంటే లక్షలాది మందిలో అప్లై చేస్తే ఒక 40-50 మందిలో నువ్వు ఉన్నావు కదా. గొప్ప విషయంగా భావిస్తాం మేము, తెలుగు వాడిలాగా గొప్ప విషయంగా భావిస్తాం. బట్ కానీ ఎందుకు వెళ్ళినావు అంటే ప్రజలకు ఏం చెప్దాం అనుకుంటున్నాను? ఎందుకంటే ఫస్ట్ ఏదో అప్లై చేసిన నుంచి అక్కడ నుంచి స్టార్ట్ చేశాను. ఎందుకంటే నేను కొమర్షియల్ దగ్గర పనిచేసినప్పుడు మామూలుగా నా ఎంటర్టైన్మెంట్ సోషల్ మీడియాలో బాగా కొమర్షియల్ చూడడానికి వచ్చిన సందర్శకులు సైతం నీ వీడియోలు బాగుంటాయి, కేవలం నిన్ను కలవడానికి వచ్చినామని చెప్తుంటే నాకు చాలా సంతోషంగా అనిపించేది. అప్పుడే నా మైండ్లో ఒక ఆలోచన ఏమొచ్చిందంటే, ఈ ఎంటర్టైన్మెంట్ ఓన్లీ సోషల్ మీడియాకే పరిమితం అవ్వద్దు, ఇన్స్టాగ్రామ్ ఇట్లా యూట్యూబ్లోకే. బిగ్ బాస్ ద్వారా చాలా మందికి రీచ్ అవుతా ఎంటర్టైన్మెంట్. అంతేకాకుండా నా పేద పరిస్థితి, ఐ బిలాంగ్స్ టు పూర్ ఫ్యామిలీ అన్న. ఇంకా డబ్బులు కూడా వస్తాయి, ఫేమ్ గురించి డబ్బుల గురించి కూడా వస్తాయి. కాబట్టి బిగ్ బాస్ అనేది బెటర్ అని సీజన్ 7 అప్పుడు గేట్ దగ్గరికి వెళ్తే గేట్ ముంగట గెట్ అవుట్ అన్నారు. తర్వాత రీసెంట్గా ఒకటి అప్లై చేయండి అని జియో హాట్స్టార్ వాళ్ళది ఒక వెబ్సైట్ ఇచ్చి అప్లై చేయండి కామనర్స్ అని అంటే, నేను వెంటనే 3 minutes వీడియో అప్లోడ్ చేయమన్నారు అన్న. చేసిన ఆ వీడియోలో ఏమని చెప్తా ఒకసారి, 3 minutes లో ఒకసారి చెప్పు. అంటే అదే సిద్దిపేట మోడల్ అంటారా బాబు, సిద్దిపేట వాళ్ళు అంటారా బాబు అనే డైలాగ్తో ఫేమస్ అయిన. నా డైలాగులు సినిమాలో వాడతారు, నేను సినిమాలో డైలాగులు వాడాను. సిద్దిపేట మోడల్ అంటే 2 రాష్ట్రాల హల్చల్. సిద్దిపేట మోడల్ ఇట్స్ బ్రాండ్. నేను ఈ ఎంటర్టైన్మెంట్ ఓన్లీ సోషల్ మీడియాకి పరిమితం అవ్వకుండా, బిగ్ బాస్ అనేది ఒక అద్భుతమైన అవకాశం. నేను అందరిని ఎంటర్టైన్ చేయాలనుకుంటున్నా. ఇట్లా చాలా వీడియోస్తోని అందరిని అలరించాను. బిగ్ బాస్లోకి రావాలనుకుంటున్నా. టాస్క్లు మంచిగా ఆడగలను, మంచి ఎంటర్టైన్మెంట్ ఇవ్వగలను అని మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి, కొమర్షియల్ దగ్గర ఇలా పనిచేసినప్పుడు నేను ఈ వీడియోలు చేసిన. నన్ను స్క్రాప్ చిల్లరగాళ్ళు, క్రింజ్ గాడు అనుకునేవాళ్ళు. ఫారినర్స్కి ఇంగ్లీష్లో ఎక్స్ప్లెయిన్ చేసిన. ఫారిన్ పోరీలు కూడా నాకు ఫిదా అయ్యేటోళ్ళు. నేను ఇంగ్లీష్లో గైడ్ చేస్తే ఐఎమ్ లవ్ విత్ యువర్ గైడెన్స్ సిద్దిపేట మోడల్ అని ఫారిన్ పోరీలు కూడా ఫిదా అయ్యేటోళ్ళు. నేను స్క్రాప్ని కాదు, క్రింజ్ని కాదు, సిద్దిపేట మోడల్ అంటే యూనిక్ అని మంచిగా ఇదంతా 3 minutes లో పెట్టిందన్న. ఇంకా నాకు కాల్ వస్తా రాదా అని వెయిట్ చేసిందన్న. కాల్ మెయిల్ వచ్చింది, కాల్ వచ్చింది. ఇంకా వెంకటేష్ గారు, మీరు ఇట్లా సిద్దిపేట మోడల్ వీడియో చేశారు కదా, రండి. ఫస్ట్ జూమ్ కాల్ వచ్చింది. జూమ్ కాల్లో అడిగారు, నీకు ఇష్టమైన లవ్ ఎంతమందిని డేటింగ్ చేసినావు, ఎంతమంది అమ్మాయిలు గర్ల్ ఫ్రెండ్స్, మొత్తం ఇవి అడిగారు. నీకు కోపం తెప్పించే 3 అంశాలు, దుఃఖం కలిగించే 3 అంశాలు, నువ్వు ఎవరైనా చనిపోయిన వాళ్ళు మళ్ళీ తిరిగి రావాలనుకుంటే ఎవరు అనుకుంటావు, నీకు ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు, నీకు నచ్చని కంటెస్టెంట్ ఎవరు, బిగ్ బాస్ అసలు ఎందుకు రావాలనుకుంటున్నావు, డ్రింకింగ్ స్మోకింగ్ హ్యాబిట్ ఉందా, ఇవన్నీ అడిగారన్న. బాగానే ఆన్సర్ చేసిన. జూమ్ కాల్ కూడా అయిపోయింది, సక్సెస్ అయినా. నెక్స్ట్ అది గ్రూప్ డిస్కషన్కి పిలిచారన్న. గ్రూప్ డిస్కషన్కి పిలిస్తే అక్కడ 10 members గ్రూప్ చేసారు. అందులో కూడా అమ్మాయిలు అబ్బాయిలను మోసం చేస్తురా, అబ్బాయిలు అమ్మాయిలను మోసం చేస్తురా అనే అంశం పైన నాకు మా గ్రూప్ వాళ్ళకి ఇచ్చారు టాపిక్. నేను బాగా అనర్గలంగా మంచిగా మాట్లాడిన. తర్వాత అగ్ని పరీక్ష దానికి సెలెక్ట్ చేశారన్న. ఓకే, రైట్. ఒక నిమిషం, అమ్మాయిల గురించి మాట్లాడడం చేద్దాం. ఎవరో మోసం చేస్తున్నాను ఏం మాట్లాడినా అంటే, అమ్మాయిలకి వెళ్ళి మాట్లాడినా అబ్బాయిలకి వెళ్ళి మాట్లాడినా? నేను చేయలేపు చెప్పిన అమ్మాయిలే మోసం చేస్తున్నారని. ఎందుకంటే నేషనల్ క్రైమ్స్ రికార్డ్ బ్యూరో ఎన్సీఆర్బి ప్రకారం కూడా రీసెంట్ సర్వే చూసుకున్నా కానీ, స్టాటిస్టిక్స్ చూసుకున్నా కానీ, మొత్తము భర్తలను చంపుతారు భార్యలు. ఒకళ్ళేమో ఇండోర్ హనీమూన్ తీసుకుపోయి మధ్యప్రదేశ్ లా భర్తను చంపింది, ఇంకో ఆమె డ్రమ్ములా, ఇంకో ఆమె కుక్కర్లా, ఇంకో ఆమె ఫ్రిడ్జ్ లా, ఇవన్నీ అవుతున్నాయి. ఇట్లా చంపుతారు, అమ్మాయిలే చీట్ చేస్తున్నారు అని చెప్పి మంచిగా ఫ్లూయెంట్ గా మాట్లాడినా. అందుకే నెక్స్ట్ రౌండ్ కి సెలెక్ట్ అయింది అన్న. అయితే నీ లైఫ్ లో జరిగిన ఇలాంటి ఏమన్నా సంఘటనలో జరిగే ఉంటేనే ఇంత బలంగా చెప్పుంటావు కదా, ఎక్కడో చూసి అయితే మాట్లాడవు. అవునన్నా, జరిగినాయా? జరిగినాయి అంటే రీసెంట్ గా ఒక అమ్మాయికి ప్రపోజ్ చేసిన. ప్రపోజ్ చేస్తే ఇక ఆమె యాక్సెప్ట్ చేయలే. ఇక నేను అనుకున్నా ఇట్లా అంతే, మరీ ఇంకా డేంజర్ కాన్సిక్వెన్సెస్ ఏమి గతంలో
గతంలో ఇట్లాంటి అంటే ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి. ఊళ్ళో ఉండకుండా ఇలాంటి నువ్వు అసలే మోడల్వి అక్కడ నాకైతే నా అందానికి నా కటౌట్ కి ఏం ప్రపోజల్స్ రాలేదన్న. అందం కట్అవుట్ ఎవరు చూడరు. అవును కదా. అవులల్ల కానీ మోడల్ అయినాక కూడా నాకు ప్రపోజల్స్ వస్తాయి అనుకుంటున్నా. ఎందుకంటే సిద్దిపేట మోడల్ మీ అమ్మకి ఎవరు కోడాలని నన్ను అందరు అడుగుతారు. ఒక అమ్మ కూడా అంటుంది, అమ్మ నాన్న నువ్వు ఏం పని చేయకున్నా సరే ఇన్ని రోజులు అంటే నువ్వు పని చేసి ప్రయోజకు నువ్వు అయితే పిల్లని చూసి పెళ్లి చేస్తామన్నారు. కానీ ఇప్పుడు నువ్వు పెళ్లి చేసుకో, జస్ట్ మేమే ముసలమైనా నేను చేస్తాము, ఫస్ట్ అయితే పెళ్లి చేసుకోరా అంటారు. కానీ నా అందానికి ఎవరు ప్రపోజ్ చేస్తే ప్రపోజ్ గురించి కూడా ఎదురు చూస్తున్నా. కామెంట్ అంటే మెసేజ్లు వస్తాయి కదా మినిమం. అసలు నిజమన్నా ఇన్స్టాగ్రామ్ మెసేజ్ లో కూడా రాలే. అట్లాంటి ఏమన్నా వస్తాయేమో అని చూసినా, అది రాలేదని. కాకపోతే బిగ్ బాస్ పోయి ఒకవేళ కంటెస్టెంట్ గా అయితే ఇంత ముందులో అన్నా కదా ఎవరికో ప్రపోజ్ చేశాను. ఎవరికి ప్రపోజ్ అంటే మన అగ్ని పరీక్షలోనే పరిచయం. టాస్క్ ఇచ్చారా? నచ్చి చేసినవా? నచ్చి చేసిన. అయితే గ్రూప్ డిస్కషన్ లో కూడా నా గ్రూపే అమ్మాయి. ఇంకా తను ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు కూడా లంచ్ అప్పుడు కూడా కలిసి చేసినప్పుడు మీరు అందంగా గురు అని ఇట్లా మాట్లాడి తనను ప్రపోజ్ చేసింది. ఏమన్నారు మరి? అంటే తెలిగా లైట్ గా తీసుకురు, లైట్ కామెడీగా తీసుకురు కానీ సీరియస్ తీసుకోవాలి. నువ్వు సీరియస్ చేసినావు, కామెడీ చేసినావు? సీరియస్ చేసిన. మరి ఎందుకు కామెడీకి తీసుకుంటావు నువ్వు సీరియస్ గా చెప్తే? వాళ్ళు సరదాగా తీసుకురాను. పేరు చెప్పు. శ్రీజానా? ఎందుకు పేరు చెప్పడం అని చెప్పలే. యాక్చువల్లీ నాకు సపోర్ట్ తనకి. ఎందుకంటే ఫైర్ గా మాట్లాడింది. సపోజ్ నాకు ఎప్పటి నుంచి అంటే గ్రూప్ డిస్కషన్ లో కూడా తాబి మేడం వాళ్ళ ఒకసారి ఒక మేడం ఇద్దరు కూర్చోరు, మొత్తం ఫైర్ గా మాట్లాడింది, ఆన్సర్ ధీటిగా ఇచ్చింది, మంచిగా అనిపించింది నాకు. ఫైర్ చూపెడుతుంది మొత్తం. ఇంకా స్టేజ్ పైన కూడా అర్జిత్ గారు రెడ్ ఇస్తే నేను మామూలుగా రెడ్లు ఇవ్వగానే నేను సైలెంట్ గా బాధపడుకుంటూ వాకౌట్ చేసేసిన. కానీ తను మాత్రం అభిజిత్ రెడ్డి ఇస్తే అభిజిత్ నాకు భయపడ్డాడు అన్న. ఎవరిలో అసలు ఆమె ఒక ఫైర్ పెట్టింది. నన్ను మాత్రం స్టేజ్ ఎక్కగానే నవదీప్ గారు ఏమన్నారంటే, నువ్వు కామన్ మ్యాన్ సెలబ్రిటీ కదా, ఇతను కామన్ మ్యాన్ అని చెప్పి సెలబ్రిటీని పిలుస్తున్నారేంటి అన్నాడు. అంటే వాళ్ళు నన్ను సెలబ్రిటీగా కన్సిడర్ చేసి రిజెక్ట్ చేసిరా ఏమో కానీ నాకు టాస్క్లు కూడా ఇవ్వలే. నా రిజెక్షన్ అయితే నాకు అన్ఫేరే అనిపించింది. అంటే కారణం ఏం చెప్పలే కదా? చెప్పలే. ఒకసారి చెప్పు అక్కడ ఏం జరిగింది ఒకసారి. అంటే మాకు కెమెరాలో మాకు చూపించింది కాకుండా మిగతా జరిగింది కట్ చేసి ఉంటారు చాలా. కొంచెం చెప్పగలుగుతుంది ఏం జరిగింది? కట్ చేసింది కూడా కొంచెమే ఉంది వాస్తవానికి, మరీ ఎక్కువ లేదు. వాళ్ళు నన్ను కరెక్ట్ ఒక 10 minutes కంటే కూడా ఎక్కువ ఉంచలే. మళ్ళీ అదే పని పెట్టుకురేమో, కొందరికి రెడ్లు ఇచ్చి ధనాదన్ పంపించేద్దామని ఎట్లా పెట్టుకురేమో. కానీ నవదీప్ గారు వెంటనే స్టేజ్ ఎక్కగానే కామన్ మ్యాన్ లైన్ సెలబ్రిటీ శ్రీముఖి గారు వెంటనే నన్ను గుర్తుపట్టినట్టుంది. సిద్దిపేటలో అంటారా బాబు అని ఆమెనే డైలాగ్ చెప్పింది. చెప్పగానే నవదీప్ గారేమో కామన్ మ్యాన్ అని చెప్పి సెలబ్రిటీలు ఇస్తారు ఎందుకు అని నవదీప్ గారు అన్నారు. అభిజిత్ గారు అన్నారు, అందరు జనాలు ఇప్పుడే నీతో ఫోటోలు దిగుతారు బయట, బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చి బయటకు వెళ్తే మాతో దిగేటోళ్ళు కూడా నీతో దిగుతారు ఫోటోలు, కాబట్టి అట్లా అన్నాడు. అసలు దాంట్లో అవును, అది కూడా నాకు మీనింగ్ అనిపించలేదు. అంటే తను ఒక్కడే సెలబ్రిటీ, తను ఒక్కడితో దిగాల ఫోటో. అవును, అసలు నాకు అది రీజన్ అనిపించలేదు, కంప్లీట్ అనిపించరు. అట్లా కామన్ మ్యాన్ కూడా సెలబ్రిటీ కావద్దా, కామన్ మ్యాన్ కూడా ఫేమస్ కావద్దా? ఇప్పుడు ఎందుకంటే నువ్వు బిగ్ బాస్ కి వచ్చింది, ఇప్పుడు అభిజిత్ అనే వ్యక్తి నువ్వు బిగ్ బాస్ వచ్చింది కూడా ఫేమ్ అయ్యి నలుగురు నుంచి ఆదరణ పొందాలి, డబ్బులు రావాలి, ఫేమ్ అవ్వాలి అని దాని గురించి వచ్చినావు కదా నువ్వు. మరి నన్ను అట్లా ఎందుకు అనడం అని నాకు అది క్వశ్చన్ మార్క్ అనిపించింది. ఇంకా అభిజిత్ గారు రెడ్ అయిపోగానే బిందు మాధవ్ మేడం నాది సేమ్ ఒపీనియన్ అంటే వాళ్ళు ఏముంది, అదే రీజన్ చెప్పి నువ్వు సరే ఓకే నువ్వు ఇది ఇచ్చినాం మేము టాస్క్, ఈ టాస్క్ నువ్వు కంప్లీట్ చేయలేవు, కారణం ఇది అనేది ఏం లేదు, నాది రెడ్డే. ఇక మన నవదీప్ గారేమో ఇతను ఈ ప్లాట్ఫామ్ లో సక్సెస్ కాడు, వేరే ప్లాట్ఫామ్ లో సక్సెస్ కావాలి, సక్సెస్ అవ్వాలి ఇతను అంటే డైరెక్ట్ నాకే సపోర్ట్గా కామెంట్లు అన్ని నాకే సపోర్ట్ వస్తున్నాయి. అంతేకాకుండా కొందరు నాకు సపోర్ట్గా వీడియోలు కూడా వేసి పెడతారు, కామన్ మ్యాన్ గరీబోని తీసుకుంటామని చెప్పి మీరు ఏం జరుగుతుందా ఎవరిని తీసుకుంటారు అని నాకు మంచి మద్దతు వచ్చింది. అంటే నాకు గ్రౌండ్ రియాలిటీ తెలిసింది కాబట్టి చాలా మంది నుండి కూడా నాకు సింపతి వచ్చింది. ఓకే, ఫీల్ అయ్యారా ఆ టైంకి? అంటే అన్ఫేర్ లాగా ఏం సరిగ్గా చెప్పకపోవడం, అంటే రిజెక్ట్ చేసేటప్పుడు ఒక కారణం ఉంటే బయటకు వచ్చేస్తే హ్యాపీగా ఫీల్ అవుతాం, అయ్యో ఇది చేయలేకపోయినా ఒక బాధ ఉంటది. బట్ కానీ ఏం చెప్పకుండా బయటికి పంపించేసారని అనిపించింది మరి ఆ టైంకి? బాధ అనిపించింది. నేను అక్కడ వాదిస్తే బాగుండేమో కానీ ఇక వాదిస్తే మళ్ళీ క్రమశిక్షణ లేదేమని అనుకుంటారేమో అని నేను వాదించలేదు. వెంకటేష్ యూఆర్ అనే శ్రీముఖి అనగానే రిజెక్టెడ్ అని నేను ఇట్లా ముఖం చిన్నబుచ్చుకొని అక్కడి నుంచి వాకౌట్ చేసిన. యాక్చువల్గా నేను కూడా వాదించలే అసలు ఎందుకు రిజెక్ట్ చేస్తున్నారు ఏంది అని, ఇంకా వాదించాల్సింది కదా అని ఉండే.
అసలు అడగలేదు. యాక్చువల్‌గా రిజెక్షన్ అయితే నన్ను చాలా బాధలోకి నెట్టేసింది. ఎందుకంటే నా ప్యాషన్. మామూలుగా అడిగిర్రు వాళ్ళు. అభిజిత్ అడిగిండు అనుకుంటా. "నువ్వు ఇది సరదాగా ప్రయత్నిస్తున్నావా? ప్యాషన్ సీరియస్‌గా ప్రయత్నించావా?" అంటే గత 2 ఇయర్స్ నుంచి నేను ప్రయత్నించిన. అన్నపూర్ణ స్టూడియో ముందు వీడియో చేస్తే కూడా నన్ను గెట్ అవుట్ అన్నారు. దానికి కూడా 2 మిలియన్స్ పోయినాయి. లైక్స్ కూడా లాక్స్‌లో వచ్చినాయి. నా ప్యాషన్ ఏది అంటే మంచిగానే ఆన్సర్ చేసిన, డైలాగ్ కొట్టమంటే డైలాగ్ కూడా చెప్పిన. రీజన్ అయితే నాకైతే అన్‌ఫెయిరే అనిపించింది. అన్‌ఫెయిర్ అనిపించింది. సో, అక్కడ లోపల జరిగిన కొన్ని టాస్క్‌లు ఉన్నాయి కదా! అది స్క్రిప్టెడా లేకపోతే ఎలా మీరు చేసినవి? ఏది మామూలుగా అంటే మీరు లోపలికెళ్ళినప్పుడు జరిగినవి కొన్ని గేమ్‌లు జరిగినాయి లోపల? అదే 15 మెంబర్స్ కదా! డిస్కషన్ జరిగింది చూసినావా? గ్రూప్ డిస్కషన్. అవి ఎట్లా? అది మామూలుగా స్క్రిప్టెడ్ అని చాలా మంది అంటున్నారు కదా! గ్రూప్ డిస్కషన్ స్క్రిప్టెడ్ కాకపోవచ్చు కానీ నాకు తెలిసి అనుమానాలు ఏడ వ్యక్తమవుతున్నాయి అంటే ఎక్కువ మటుకు ఇప్పుడు ఈ 15 మెంబర్స్ సెలెక్ట్ చేసేది చూడు. ఏ పారామీటర్స్ లేవు, అసలు ఏం క్రైటీరియా, ఏ ఫినోమినా అని అర్థమైతలేదు కానీ అది మాత్రం అనుమానాలకు తావిస్తుంది. అది స్క్రిప్టెడ్ అని అనిపిస్తుంది వాస్తవానికి. ఈ 15 మెంబర్స్ దాకా 40 మెంబర్స్ దాకా ఏం లేదు, మామూలుగా డిస్కషన్ చేసిర్రు టాపిక్ల మీద, మామూలుగా ఇంటర్వ్యూకి పిలిచినట్టు పిలిచిర్రు, అది జరిగింది. కానీ బహుశా ఈ 15 మెంబర్స్ టాస్క్లు పెట్టారు కదా, బహుశా అందులో ఏమన్నా ఉంటది కావచ్చు అనుకుంటారు. ఈ 15 మళ్ళీ 5 మెంబర్స్ సెలెక్ట్ చేస్తారు కదా. ఏమన్నా బాధపడ్డావా 15 లో లేనని? ఏమన్నా 15 లో ఉంటా అని నేను అనుకున్నా. యాక్చువల్గా ఒక్క గ్రీన్ అయ్యా నేను ఒకటేసారి ముఖం ఇట్లా అవక్ అయిపోయింది నాది. ఒక లెడ్, ఇంకో లెడ్, నెక్స్ట్ లెడ్, రిజెక్టెడ్. అయ్యా ఇదే నేను డైలాగ్ చెప్పమంటే డైలాగ్ చెప్పినా నాది ఇట్లా ఆధార్ నుండి బయట మంచిగా నేను టీఆర్పీ, నేనే మీకు టీఆర్పీ లాగా అని ఇన్ని చెప్పిన. అసలు నేను ఎంటర్టైన్ ఇస్తా, ఏం చేయాలనుకుంటున్నా అంటే ఐ వుడ్ లైక్ టు డూ ఎంటర్టైన్మెంట్ అని ఇట్లా అన్ని మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసిన. ఈవెన్ దో ఇట్లా రిజెక్షన్ ఏంది అని ఒకటేసారి నేను చాలా డిప్రెషన్, కొన్ని రోజులు 2-3 డేస్ అసలు 15 మెంబర్స్ లో లేను అని డిప్రెషన్ లో కూడా వెళ్ళిన. ఆ 15 మెంబర్స్ నీతో అంటే సమానం అనుకోవచ్చా, లేకపోతే వాళ్ళు కూడా రిజెక్ట్ అయ్యే పీపుల్స్ వాళ్ళు? అందులో కొందరు అయితే ఇక అంటే నేను వాళ్ళని కామెంట్ చేయడం అని కాదు కానీ వాళ్ళకున్న టాలెంట్ నీకు లేదా అని అడుగుతున్నాను నేను. ఉంది, నాకు టాలెంట్ ఉంది. అంటే వాళ్ళకన్నా బెస్ట్ ఎంటర్టైన్మెంట్ కూడా నేను ఇవ్వగలను. కాకపోతే అందులో ఒకళ్ళని చేయకుండా నన్ను చేయాల్సిందని కాదు కానీ 15 లో నన్ను చేయాల్సింది. యాక్చువల్గా 15 మెంబర్స్ లో నన్ను చేయాల్సింది, కానీ వాళ్ళు చేయలేదు. రైట్. బిగ్ బాస్ వాళ్ళని ఎవరిని సెలెక్ట్ చేసుకుంటారు అసలు? బిగ్ బాస్కి వెళ్ళాలంటే ఎలాంటి వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటారు? నువ్వు చూసిన లోపల అడుగుతున్నాను. ఎవరంటే నాకు వాళ్ళ మైండ్ లో కొన్ని ఫిక్స్ అయినాయేమో అనుకుంటా బహుశా కొన్ని పారామీటర్స్. అసలు లేదా ఇదంతా స్క్రిప్టెడ్ గా అవుతుందా మరి ఎట్లనో అసలు మొత్తం అనుమానాలకు తావిస్తుంది. కానీ కామన్ మ్యాను, గరీబోడు అనేటోని సెలెక్ట్ చేస్తలేరు. వాళ్ళ షో రేటింగ్ పెరగడానికి ఒక స్టంట్ లాగా కామన్ మ్యాన్లను తీసుకుంటున్నాం అంటున్నారు. కామన్ మ్యాన్లను తీసుకుంటలేరు, అదైతే స్పష్టం. ఓకే రైట్. బిగ్ బాస్కి వెళ్తే ఒకవేళ గెలిస్తే ఆ మనీతో ఏం చేద్దాం అనుకున్నాం? బిగ్ బాస్ వల్ల నీకు వచ్చే ఉపయోగం ఏంటి అసలు? బిగ్ బాస్ నాకు మెయిన్ ఉద్దేశం అదే. అయితే ఫేమ్ అంటే అందరు ఆదరిస్తారు, చాలా మందికి రీచ్ అవుతాం ఆబ్వియస్లీ. అంతేకాకుండా డబ్బులు కూడా, నాకు డబ్బులు కూడా ఎందుకంటే మా ఇల్లు సరిగా లేదు, ఇల్లు కట్టుకుంటా, అమ్మ నాన్నలు మంచిగా చూసుకొని ఆర్థికంగా కూడా మెరుగైన జీవనం జీవించడానికి ఫేమ్ నలుగురు తెలియాలి, అందరిని ఎంటర్టైన్ చేయడానికి, అంతేకాకుండా డబ్బుల కొరకు కూడా. ఓకే, నేను 2 క్వశ్చన్లు అడుగుతాను, ఫీల్ అవ్వకు. ఎందుకంటే అక్కడ నువ్వు డిఫెండ్ చేసి ఇక్కడ డిఫెండ్ చేసుకో, ఓకేనా? ఒకవేళ బిగ్ బాస్కి వెళ్తే లోపలికి అక్కడ వచ్చే సెలబ్రిటీస్ ఫేమ్ ఎక్కువ ఉంటుంది, చాలా స్ట్రెంత్ ఉంటుంది వాళ్ళకి, మరి వాళ్ళతో పోటీ పడగలడు? పోటీ పడతా, టాస్కులు ఆడతా, పోటీ పడతా, ఆడతా, పాడతా, ఎంటర్టైన్ ఇస్తా, పోటీ కూడా పడతా. సెలబ్రిటీలకి తక్కువ ఏం కాదు ఈ సిద్దిపేట మోడల్ అని నా 3 minutes వీడియోలో కూడా చెప్పిన. అసలు అప్పుడు మర్చిపోయినా, ఇప్పుడు చెప్తున్నా, కరెక్ట్ టైం కూడా కోఇన్సిడెన్స్ అయింది. సెలబ్రిటీలకి ఏమాత్రం తక్కువ కాదు సిద్దిపేట మోడల్. సిద్దిపేట మోడల్ అంటే ఆడతాడు, పాడతాడు, టాస్క్లు అద్దరగొడతాడు. జస్ట్ అవకాశం ఇచ్చే చూస్తే, వైల్డ్ కార్డ్ లో అవకాశం ఇచ్చిన, హిందీ బిగ్ బాస్ లో వైల్డ్ కార్డ్ లో వెళ్ళి ఎల్వేష్ యాదవ్ విన్నర్ అయింది, తెలిసిందే. తెలుగులో అట్లా వైల్డ్ కార్డ్ వెళ్ళి ఎవరు విన్నర్ అవ్వలేదు అనుకుంటా నాకు తెలిసి. వైల్డ్ కార్డ్ వెళ్ళి వైల్డ్ కార్డ్ లో తీసుకున్నా నేను విన్నర్ అవుతా. తీసుకుంటారా మళ్ళా? రావాలని, అవకాశం ఇవ్వాలని నేను కోరుకుంటా. అంటే ఒక గ్రీన్ కూడా రాలేదు కదా, ఒక టాస్క్ కూడా ఆడలేదు దీంట్లో, మరి ఎలా ఇస్తారు అనుకుంటున్నావు? అంటే వైల్డ్ కార్డ్ నాకు ఛాన్స్ వస్తుంది అనుకుంటే మూర్ఖత్వం అని అనుకోకండి, రావాలని నేను కోరుకుంటున్నాను. ఓకే రైట్. నీ పర్సనల్ లైఫ్ లోకి వెళ్దాం ఒకసారి మనం. ఇప్పుడు ఇందాక చెప్పినట్టు ఇల్లు బాగాలేదు, నేను వీడియోలు చేసుకుంటా అని చెప్తున్నాను, మరి ఎంత వస్తాయి వీడియోల వల్ల నీకు? వీడియోల వల్ల ఏం వస్తలే యాక్చువల్గా. అంటే ఇన్స్టాగ్రామ్ ఏమున్నా ప్రమోషన్స్. యాక్చువల్గా అప్పుడు కొమ్మర్తి చెరువు దగ్గర పనిచేసినప్పుడు నెలకు 15,000 జీతం ఉండేది. ఇప్పుడు అది కూడా ఆ జాబ్ పోయింది. స్కూళ్ళల్లో కూడా నువ్వు ఇన్ఫ్లుయెన్సర్ కదా అని టీచింగ్ ఇస్తలేరు.
ఇంకా దీన్ని ఏమంటారు అదే కొంచెం ప్రమోషన్లే ఎక్కువ షాప్లే చేస్తున్నా. నా దగ్గర కెమెరాలు గిన్నె లేవన్నా, ఎక్విప్మెంట్స్ గిన్నె. వేరే ఒక సాయి ప్రసాద్ అని ఉన్నాడు, అన్నతో కలిసి ప్రమోషన్ వీడియోలు చేస్తే 5,000 ఇచ్చిరనుకోండి సపోజ్. ఎంత సంపాదిస్తావు అంటే ఇప్పుడు మంత్లీ? మంత్లీ అంటే మరి 10,000 15,000 కూడా కాదు కానీ జస్ట్ మినిమం అంటే అన్న ఖర్చులకు. ఎంత ఖర్చుల కంటే ఉంటది కదా, ఎంత అమౌంట్ అని సంపాదిస్తుంటది. ఒక 20 షాపులు చేస్తావు మంత్లీ? లేదు, జస్ట్ అన్ని ఏం రావు కానీ ఒక 5-6 అనుకోండి. 5-6 ఎంత ఇస్తారు? 5,000 ఇస్తారు ఒకదానికి? ఒకదానికి 5,000 అనుకున్నా కానీ ఇద్దరం అన్న నేను కాబట్టి మినిమం ఒక 10,000 అట్లా అనుకోండి. అన్న కూడా ఇస్తావు సెట్, ఎందుకంటే ఎక్విప్మెంట్స్ తన దగ్గర ఉంటాయి. ఇంకోటి ఏంటంటే మీకు చెప్పడం మర్చిపోయినా, ఎన్ని రోజుల నుంచో బిగ్ బాస్ గురించి అని ముఖ్యంగా నాకు ఓటింగ్ వస్తుంది, నాకు చాలా డ్రీమ్ బిగ్ థింక్ బిగ్ లాగా, అందులోకి వెళ్తే నేను గెలుస్తా, నాకు ఓటింగ్ రావాలి. 15 మెంబర్స్ ఉంటే నాకు ఫుల్ ఓటింగ్ వచ్చేది డామ్ షూర్. అందులోకి వెళ్ళినా కానీ నాకు మంచి ఆధారం ఉండేది. ఆ ఉద్దేశంతో ఒక్క రోజులోనే సాంగ్ షూట్ చేసినాం, సిద్దిపేట మోడల్ సాంగ్. ప్రోమో వదిలినాం, అది ప్రోమో రిలీజ్ చేసినాం, ఫుల్ సాంగ్ రాలేదు, త్వరలో వస్తుంది. సిద్దిపేట మోడల్ సాంగ్ అదిరిపోయింది. అయితే శ్రీకాంత్ అన్న, సాయి ప్రసాద్ అన్న అని ఇద్దరు ప్రొడ్యూస్ చేసారు. ఫోక్ లెజెండ్ క్లెమెంట్ అని ఉన్నాడు కదా, మాయదారి మైసమ్మ ఒరిజినల్ మోడల్ సాంగ్ కూడా అన్ననే వాడింది, క్లెమెంట్ అన్ననే. ఆ సాంగ్ కూడా సిద్దిపేట మోడల్ సాంగ్ ప్రోమోకి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఫుల్ సాంగ్ కూడా వస్తుంది త్వరలో. అందరూ సిద్దిపేట మోడల్ ని ఆదరించే వాళ్ళు జస్ట్ పాట విని ఎంజాయ్ చేయడమే కాకుండా, పాట వింటే మోడల్ అని అందరు డాన్స్ కూడా చేస్తారు. అంతేనా? ఓకే. అయితే ఇప్పుడు నీ ఆధార్ నెల మరి ఇప్పుడు 10,000 వస్తాయి అంటున్నావు, అమ్మ నాన్న చూసుకోవాలి, ఇల్లు చూసుకోవాలి, ఖర్చులు ఉంటాయి కదా, మరి ఎలా సరిపెడతాను ఇదంతా ఖర్చులు? సరిపెడతలే ఇక. అమ్మ నాన్న కూడా అదే అంటారు ఈ మధ్య. ఏమంటారు అంటే, ఆ బిగ్ బాస్ అని తిరిగినావు కాలేదు, ఎట్లా ఈ వీడియోలతో నీకేం రాదురా, ఏదైనా పని చూసుకొని బుద్ధిగా పని చూసుకో, మాకు కూడా శాతం అయితేలే, సిద్దిపేట మోడల్ మీ అమ్మకి ఎవరు కూడాలని అందరు అడుగుతారు, ఎట్లా పెళ్లి చేసుకో, అవసరమైతే మేమే నేను చేస్తాం కానీ నువ్వు పని చేయకున్నా సరే కానీ ఫస్ట్ పెళ్లి చేసుకో, ఇక నువ్వు ఈ వీడియోలతో నీకు ఏం రావురా, ఆ వీడియోలు ఇచ్చిపెట్టు అని తిడతారు. నేనే కొంచెం బిగ్ బాస్ కన్నా దోహదపడతాయి అని చేసిన. అయితే ఇప్పుడు డబ్బులు కూడా కావాలి, అమ్మ వాళ్ళకి వయసు అయిపోతుంది, 50 పైన ఉంటాయి కదా, మరి అలా చూసుకుంటావు. మరి తర్వాతకి ఇప్పుడు బిగ్ బాస్ అంటూ తిరుగుతున్నావు, వాళ్ళ ఇప్పుడు నువ్వు ఎదిగిన కొడుకు అంటే బేసిక్ గా నా కొడుకు బాగా చూసుకుంటాడు మినిమం అనుకుంటారు కదా, మరి నువ్వు అదంతా వదిలిపెట్టి ఇదంతా ఎందుకు తిరుగుతున్నావు? ఇక ఇదే అన్న, కొంచెం ఇక బిగ్ బాస్ లో పోతే డబ్బులు వస్తాయని కూడా మెయిన్ అటెన్షన్ అది కూడా ఉండే. ఇక అందరి నా వ్యూవర్స్ అటెన్షన్ గ్రాప్ చేసి కొంచెం ఆ బిగ్ బాస్ ఒక్కటి అయితే కొంచెం ఆర్థికంగా కూడా డబ్బులు వస్తే ఇట్లా కూడా నా ఆర్థిక స్థితిగతులు మారుతాయని ట్రై చేసిన. ఇక ఇప్పుడు రిజెక్ట్ అయినాం కాబట్టి ఎట్లా ఏదైనా బుద్ధి ఏదైనా పని చూసుకొని మంచి ప్రైజ్ వదిలేస్తావు ఇక ఈసారి. అంటే నెక్స్ట్ మళ్ళీ ట్రై ఏమన్నా అట్లా అంటే ఇక అదే పనిగా వీడియోలు అదే కాకుండా అది ఏదైనా పని చేసుకుంటా ఇంట్లో హెల్ప్ఫుల్గా వండుకుంటూ మామూలుగా అప్పుడప్పుడు ఏదో ఒక వీడియో ప్రమోషన్లు అవి చేసుకుంటా వీడియోలు చేసుకుంటా అది ట్రై చేస్తా. ఇక దాని గురించి ఆయన పూర్తిగా అటే కాకుండా ఇంట్లో వాళ్ళకి కూడా నువ్వు అన్నట్టు ఖచ్చితంగా అమ్మ నాన్న కాబట్టి పని చేసుకుంటూ అమ్మ నాన్న చూసుకుంటూ ఇట్లా చేస్తాను. నేను ఒక ఇంటర్వ్యూలో చూసాను, ర్యాపిడో చేస్తాను చెప్పినావు కదా, అక్కడ కూడా చెప్పినావు కదా? అవునన్నా, స్టేజ్ మీద కూడా. ఎట్లా ర్యాపిడో? అది ర్యాపిడో అంటే కమర్షియల్ కాడ తీసేయంగానే అది ఇక మళ్ళీ తర్వాత స్కూల్లో ట్రై చేస్తే ఇవ్వలే, ఇంకా తర్వాత ఇదంతా ఎందుకు ఇట్లా ఇబ్బంది ఉంది అని వెంటనే స్కూటీ మీద ర్యాపిడో స్టార్ట్ చేసిన. అందులో మార్జిన్ అంటే ఇక్కడే ఫస్ట్ హైదరాబాద్ చేసిన, అన్నప్పుడు స్టూడియో చుట్టే తిరుగుకుంటా ఇదే ఏరియాలో మన ఈ ఏరియాలో కూడా చేసుకుంటా ఎర్నింగ్స్ ఓకే పర్వాలే మామూలుగా వచ్చేది. కానీ ఇక సిద్దిపేటలో కూడా ర్యాపిడో ఉందని తెలిసినాక సిటీ మార్చుకొని సిద్దిపేటలో వేసింది అన్న. ఇప్పుడు అది కూడా వేయట్లే, ఎందుకు ఇక వేరే ఏదైనా చూసుకుందామని. సెలబ్రిటీ చిన్న చూపు అనుకుంటున్నాం చేయడం వల్ల అందరు సెలబ్రిటీ చిన్న చూపు అని కాదు, బతుకు తెరవడానికి ఏదైతే కానీ కాకపోతే అందరు సిద్దిపేట మోడల్ నువ్వు ఇది చేస్తున్నావా, సిద్దిపేట మోడల్ నువ్వు ఇది చేస్తున్నావా తప్పేమని చేస్తే అని అనుకుంటా. ఫస్ట్ ఫోటో దిగినాకనే కొందరు అభిమానించేటోళ్ళు, అభిమానించి ఫోటో దిగినాకనే రైడ్ స్టార్ట్ చేసేటోళ్ళు, అదంతా ఉండేది. కానీ ఇప్పుడు ఇక వేరే అది మళ్ళీ కొంచెం ఇక ఏదో ఒక జాబ్ అమ్మంటుంది, ఏదైనా షాపులను వెళ్ళాలని టీచింగ్ అయితే ఎట్లా ఇస్తారు, వేరే ఏదైనా చూసుకోరా. ఎక్కడ వరకు చదువుకున్నారు మీరు? పీజీఎంఏ ఇంగ్లీష్ అయిపోయింది. యూపీఎస్సీ సివిల్స్ కూడా 1 year కూర్చున్నా కానీ ఫైనాన్షియల్ సపోర్ట్ లేకపోవడం వల్ల యూపీఎస్సీ మధ్యలో ఆపేసిన. ఓకే. అంటే యూపీఎస్సీ చేయడానికి పెద్ద విషయం అది, చదువు అంటే ఆలోచనే గొప్ప విషయంగా భావిస్తాను. అలాంటిది అంత నుంచి ఇదెందుకు వచ్చారు మరి? అంటే నాకు చిన్నప్పటి నుంచి కలెక్టర్ అవుదామనే ఉండే, యూపీఎస్సీ ఆ బోర్డర్ వేరు అసలు ఈ బోర్డర్ వేరు. అవునన్నా, అవునా కదా? అవునన్నా. ఐఏఎస్ క్రాక్ చేద్దామని ఉండే కానీ మాకు ఇంట్లో అప్పుడు ఇక నా పీజీ గ్రాడ్యుయేషన్ అయిపోగానే యూపీఎస్సీ కూడా 1 year కూర్చోగానే ఇంటికి వచ్చిన తర్వాత
ఇట్లా నాకు కూర్చొని చదివితే కన్సిస్టెంట్ గా ఫోకస్డ్ గా చదివితే ఖర్చు అవుతుంది ఇట్లా అంటే ఈ అమ్మ నాన్న వాళ్ళు కూడా ఇప్పుడు నాకు ఒక అక్క చెల్లె వాళ్ళకు మ్యారేజ్ అయింది చెరో బాబు అయితే ఇంకా మనకు ఇట్లా అప్పులు కూడా ఉన్నాయి ఇప్పుడు నువ్వే ఇంట్లోకి ఇవ్వాలి అట్లాంటిది మేము నేను ఇచ్చుకుంటే చదివియలేము కాబట్టి అనగా కొమ్మటి చెరువు కాడ నెలకు 15,000 12 గంటలు జాబ్ డ్యూటీ ఉంటుంది అప్పుడు ఇక స్టడీ ఆ ప్రిపరేషన్ ఆపేసి అక్కడ పని చేయడం స్టార్ట్ చేసిన ఇంకా తర్వాత పని చేసేటప్పుడే వీడియోలు చేయాలన్న ఆలోచన వచ్చింది కమర్షియల్ ప్రమోట్ చేద్దాం ఇట్లా ఇట్లా అని అండ్ ఎంటర్టైన్మెంట్ వీడియో చేసి ఈ విధంగా సిద్దిపేట మోడల్ గా ప్రాచుర్యం పొందంగానే ఇక ప్రిపరేషన్ చదువు అక్కడతోనే అయిపోయింది. ఓకే, దీనివల్ల నీకు వచ్చిన లాభం ఏంటి ఈ వీడియోల వల్ల? లాభం అంటే జస్ట్ అదే చాలా మంది ఇదే ప్రశ్న అడుగుతారు మామూలుగా కూడా అవేమన్నా నీకు కడుపులకు తెస్తున్నాయా ఉన్న జాబ్ పోయింది నోట్లో ఏమన్నా పడ్డది నీకేం కడుపులకు వస్తుందా అదేమన్నా వీడియోలో ఎందుకు రావాలి వీడియోలో ఆపు అది నాన్న కూడా అసలు మా నాన్నగారికి వీడియోలు అంటే నచ్చదు ఇంకా అమ్మ నాన్న నాకు ఆరంభం ఎక్కువ కాబట్టి సరే తీరా బిడ్డ ఇది ఒకటి అని ఇట్లా అంటది కానీ ఆ వీడియోలు ఏమవుతుందిరా నీకు అని తింటది కరెక్ట్. తప్పుగా ఏమనట్లేదులే కానీ వీడియోలు చేయడం తప్పని మేము అనట్లా. అది చేసుకుంటూ నీ వెనక ఫ్యామిలీ ఉంది కదా, 2 అక్కలు పిల్లగాళ్ళు అమ్మ నాన్న నీ లైఫ్ చూసుకోవాలి. అవునండి అదే అన్న మన జాబ్ చూసుకొని మంచిగా అమ్మ నాన్న ఇస్తారా మరి సిద్దిపేటలో జాబ్ నీకు? ఇంత సెలబ్రిటీ కదా నువ్వు. అదే ఇయ్యట్లేదు ఎందుకంటే మైనస్ పాయింట్ ఏమైందంటే నా వల్ల డిస్టర్బ్ అవుతుంది కదా కామన్ గా ఎవరైనా వచ్చి ఫోటోలు దిగడం ఇక అది సహజంగా డిస్టర్బ్ అవుతుంది కాబట్టి వేరే ఏదన్నా మంచిగా ట్రై చేసి మంచిగా నేర్చుకొని జాబ్ చేసుకుంటే తల్లిదండ్రులు ఒక ప్రైజ్ ఉన్నాయి తల్లిదండ్రులు సంతోష పెడుతూ అప్పుడప్పుడు వీడియోలు చేస్తూ ముందుకెళ్తా. సూపర్. అయితే ఎంపీ కూడా పోటీ చేసినట్టు ఈ మధ్య చేసిన ఎంపీ మధ్యలో పోటీ. ఎందుకు ఆలోచన ఎందుకు వచ్చింది? యూపీఎస్సీ అన్నావు, వీడియోస్ అన్నావు, ఇటు ఎంపీ ఎందుకు? ఎంపీది అయితే నాకు మెయిన్ ఉద్దేశం ఏంటంటే కొందరు ఏమనుకున్నారు అంటే ఫోన్ పే పెట్టగానే డబ్బులు వస్తాయని అనుకున్నారు కానీ ఫోన్ పే పెడితే వాళ్ళు డబ్బులు కూడా వేయలేదు ఎందుకంటే జాబ్ పోగానే నాకు నామినేషన్కి డబ్బులు లేవు నిజంగా నాకు వేయలే కానీ అది నన్ను వేయలే అసలు ఇంకా వేరే వాళ్ళతో కంపారిజన్ ఉంది కానీ వేరే వాళ్ళలాగా చేస్తుండు వాళ్ళలాగా వీళ్ళలాగా డబ్బుల కొరకు అన్నారు కానీ చేయలేదు డబ్బులు ఏం రాలేదు. కాకపోతే ఫస్ట్ స్టెప్ మెదక్ ఎంపీగా నాకు ఒకటే మెయిన్ విద్యావంతులు చదువుకున్న విద్యావంతులు యువ దశలోనే సమాజానికి మెయిల్ చేయాలని రావాలి. ఒక 60 ఏళ్ళు అయిపోయినాక అంత అయిపోయినాక నేను వచ్చి సర్వీస్ చేస్తాను అనకంటే యువ దశలో రావాలన్న నినాదంతో వచ్చిన తర్వాత నామినేషన్ వేయగానే ఫస్ట్ 1264 ఓట్స్ వచ్చినాయి. మొదటి అడుగులోనే అంతమంది నన్ను నమ్మి ఓటేసిన వాళ్ళకు నేను ఎప్పుడు కృతజ్ఞుడిని. ఇంకా తర్వాత ఎమ్మెల్సీకి కూడా వేసినా కానీ అది రిజెక్ట్ అయింది అసలు అఫిడవిట్. అలా ఒక లాయర్ సరిగా కొట్టలే అసలు అది నేను మంచిగా నా చేతితో నేనే రాసుకుంటే బాగుంది కానీ అట్లా మిస్ అయింది. లేకుంటే నా ఫేస్ వాల్యూ ఇంకా పెరిగేది అంటే విన్ కాకున్నా కానీ మంచి ఓట్ బ్యాంక్ వచ్చి నా ఫేస్ వాల్యూ పెరిగేది. ఇంకా అట్లా ఎడ్యుకేటెడ్ యూత్ షుడ్ కమ్ ఫార్వర్డ్ ఫర్ బెటర్ సొసైటీ అనే నిదానంతో వేసిన. ఒకవేళ ఎంపీ గెలిచి ఉంటే అంటే ఎట్లుండేది అంటావు? ప్రజలు ఏ వరకు ఏం చేసేవాడు? అందరిలాగా డబ్బు సంపాదించుకున్నాడు లేకపోతే? అందరిలాగా డబ్బు సంపాదించుకోకపోతే గ్రౌండ్ రియాలిటీ రియల్ గా అబ్రహాం లింకన్ 0 స్థాయి నుంచి 2 స్టార్ల రాష్ట్రపతి అయిండు అమెరికాకు. అట్లా నేను కూడా ఏంటంటే దేశానికి ఏదైనా ఒక మేలు చేయాలి అన్నట్టు నేను సంపాదించుకోకపోయాను సమాజానికి ఏమన్నా చేద్దాం. ఇప్పుడున్న రాజకీయాల్లో ఎవరన్నా అలా ఉన్నారంటో? నాకైతే ఎవరు లేరు అనిపిస్తుంది. ఆబ్వియస్లీ ఎవరు లేరు అనిపిస్తుంది. ఇక ఎందుకంటే నేమ్స్ తీసుకొచ్చి క్రిటిసైజ్ చేయను కానీ టు బి హానెస్ట్ ఎవరు లేరు అని అనిపిస్తుంది. గ్రేట్. నీకు లైఫ్ లో ఒక బాధ అనిపించిన అంటే క్రిటికల్గా ఉన్న ప్రాబ్లం ఒకటి లైఫ్ లో ఇవన్నీ ఎందుకు చనిపోదాం అనుకున్న సిచ్యువేషన్ ఉందా? లేదన్నా నేను ఏ సమస్య చిరునవ్వుతోనే ఎదుర్కొంటా. నవ్వుతూ బతకాలి, నవ్వుతూ ముందుకెళ్ళాలి. ఎప్పుడో ఒక సిచ్యువేషన్ వచ్చి ఉంటది. సిచ్యువేషన్ వచ్చి అనుకుంటాం కదా ఎందుకు మనం ఈ జీవితం ఏంటి అసలు అంటే ఒకనొక పాయింట్ ఆఫ్ టైమ్ లో ఏంటంటే యూపీఎస్సీ క్రాక్ చేయాలి, ఇప్పుడు పొలిటికల్ అంటున్నా, ఒకసారి బిగ్ బాస్ ఎంటర్టైన్మెంట్ అంటున్నా, అసలు ప్రతి దగ్గర ఫెయిల్యూర్ మిస్టర్ ఫెయిల్యూర్ లాగా అన్ని చోట్ల గెట్ అవుట్ అని రిజెక్షన్స్ ఏంది అంటే సూసైడల్ థాట్స్ ఏం రాలే కానీ కాకపోతే ఏంటంటే అసలు ఈ జర్నీ ఇంత ఆగిపోయింది ఇక్కడికే లాక్ చేసుకొని ఇక్కడే ఆగిపోవడం అని అన్న సందర్భంలో మళ్ళీ నేను సెల్ఫ్ మోటివేట్ చేసుకొని నవ్వుతోని ముందుకెళ్తాను. గుడ్ న్యూస్ చెప్పు ఒకటి, బిగ్ బాస్ గురించి కాకుండా నీ ఫ్యామిలీలో జరిగిన గుడ్ న్యూస్, నీ దగ్గర జరిగింది. నాకు గుడ్ న్యూస్ అంటే డబ్బులు వచ్చే విధంగానే నార్మల్ గా నాకు హ్యాపీ. నీకు సంతోషం వచ్చిన విషయం బాగా అన్నిటి మీద వచ్చిన సంతోషం అంటే ఇదే అన్న. ఎప్పుడైనా అంటే మీరు ఇది కరెక్టా కాదా అన్నా సరే నేను చెప్తున్నా.
కొమ్మరి చెరువుకి వచ్చే సందర్శకులు అయితే మామూలుగా నాతో ఏమనేటోళ్ళు అంటే కొందరు హోల్ హార్టెడ్లీ రైట్ ఫ్రమ్ దేర్ బాటమ్ ఆఫ్ హార్ట్ ఏమనేటోళ్ళు అంటే మేము కొమ్మరి చెరువు చూడడానికి రాలేదు, చాలాసార్లు చూసినాం, కేవలం నిన్ను కలవడానికి వచ్చినాం, మా చిన్నాళ్ళు సైతం నీ వీడియోలు చూసి హ్యాపీగా ఫీల్ అవుతారు అని ఒక ఫీడ్బ్యాక్ చెప్తుంటే నాకు అసలు అది చాలా హ్యాపీనెస్ అనిపించేది అన్న. ఎందుకంటే ఎక్కడెక్కడ వాళ్ళ సుదూర ప్రాంతంలో ఉన్న వాళ్ళు కూడా నన్ను ఆదరిస్తారు కదా అనేది అప్పుడు హ్యాపీగా అనిపించేది అన్న. రైట్. లవ్ గురించి ఏం చెప్తావు ఇప్పుడున్న సిచ్యువేషన్స్ లో? ఏమన్నా రిలేషన్షిప్లు ఉన్నాయా? లివింగ్ రిలేషన్షిప్లు ఆ రిలేషన్షిప్లు ఏమీ లేవు. లవ్ గురించి అంటే ఏంటంటే మనం సక్సెస్ అయితే ఆటోమేటిక్ గా ఎవరైనా లవ్ చేస్తారు కాబట్టి ఫస్ట్ కెరియర్ మీద ఫోకస్ చేసి సక్సెస్ కావాలన్న, ఆటోమేటిక్ గా లవ్ వచ్చేస్తుంది, ప్రపంచమే మనల్ని ప్రేమిస్తుంది. అంటే ఇప్పుడున్న ప్రజెంట్ అమ్మాయిల మీద నీ ఒపీనియన్ ఏంటి? డ్రమ్లు అన్నావు కదా, ఇప్పుడు కరెంట్ ట్రెండ్ అదే, ప్రస్తుత ట్రెండ్ ఏంటంటే అబ్బాయిలను చీట్ చేస్తారు అమ్మాయిలు. దిస్ ఈస్ వాట్ హ్యాపెన్, మెనీ కేసెస్ ఇదే జరుగుతుంది. ఒకప్పుడు అంతకుముందు ఎట్లుండే అంటే మామూలుగా 10 years బ్యాక్ అట్లా అబ్బాయిలు ఎక్కువ మోసం చేసి చంపేవాళ్ళు, యాసిడ్ పోసేవాళ్ళు, చేయి కోసేవాళ్ళు, ఇట్లా వేరే వేరే అయ్యేది. ఇప్పుడు అమ్మాయిలతోనే ఎక్కువ వాళ్ళే చీట్ చేస్తారు కాబట్టి జెన్యున్ ట్రూ లవ్ లేదు అనుకుంటా. ఇద్దరికి లేదా? అమ్మాయిలకి లేదా? అబ్బాయిలకి లేదా? అమ్మాయిలకి లేదా? అమ్మాయికి ఒక్కదానికి లేదా ట్రూ లవ్ అనేది? ఇప్పుడైతే అమ్మాయిలకు లేదనుకుంటున్నాను, అబ్బాయిలకు ఉంది. అబ్బాయిలకు ఉంది, ఈ పిచ్చోళ్ళు కూడా అవుతారు. ఒక రైట్. అమ్మాయిలకి ఏం చెప్దాం అనుకున్నావు చెప్పు ఒకసారి మా ద్వారా. అమ్మాయిలకి ఏం చేస్తున్నా, లవ్ చేసి మోసం చేసి అమ్మాయిలకి ఏం చెప్దాం? ప్రేమిస్తే ఒక్కరిని ప్రేమించు. అంటాడు కదా, నీ డైలాగ్ లో చెప్పు, నీ ఎలా చెప్తావో అలా డైలాగ్ లో చెప్పు. ప్రేమిస్తే ఒక్క అబ్బాయిని ప్రేమించు, కాదని వీడు కాదు ఇంకోడు XYZ అని చూడాల్సిన అవసరం లేదు. వాని స్థితిగతి, వాడు ఆర్థికంగా ఇంతుండా అంతుండా, వాని అపియరెన్స్ ఇలా ఉంది అలా ఉంది అనేది కాదు, వాని మనసుని చూసి నిండు నూరేళ్ళు ఒక్కొడుతూనే ఉండు. ట్రూ లవ్, దట్ ఈస్ ట్రూ లవ్. డోంట్ ట్రాప్ విత్ అదర్ పర్సన్, బీ హానెస్ట్, బీ లాయల్ టు వన్ పర్సన్. నీకు ఎలాంటి అమ్మాయి నచ్చింది? అంటే అమ్మాయి అయితే చాలా, లేకపోతే నీకు ఏమైనా క్వాలిటీస్ ఉన్నాయా? ఉన్నా నాకు అమ్మాయి అంటే సమంత మేడం లాగా ఉండాలి. ఓకే, ఇంకెలా ఉండాలి చెప్పు? చదువుకునే అమ్మాయి, చదువుకునే అమ్మాయి ఉండాలి, రీల్స్ చేసే అమ్మాయినా? రీల్స్ చేసి నాతో పాటు రీల్స్ చేయాలి. అమ్మాయి నాకన్నా హైట్ తక్కువ ఉండాలి. ఇంతకు ముందు ఒక ఇంటర్వ్యూ ఇచ్చిన మేడం నాలాగానే చిట్టెలికలాగా, అంటే చిట్టి తల్లి లాగా, బుజ్జి తల్లి కాదు చిట్టి తల్లి లాగా ఉంది, హైట్ తక్కువ ఉంది, చాలా ప్లస్ పాయింట్. నచ్చింది అమ్మాయి. బరువు కూడా మరీ బరువు ఉండద్దు కాబట్టి చిట్టి తల్లి. ఒక సెలబ్రిటీ పెళ్లి చేసుకుంటూ 9 years గ్యాప్ ఉంది భార్యాభర్తలకు. చిట్టి తల్లి నాకు కూడా ఒక 9 years గ్యాప్ ఉంటది. ఒప్పుకుంటే చేసుకుంటావా చిట్టి తల్లి అని అంటే చిట్టి తల్లి చేసుకోను అన్నది. అడిగినవా? అడిగిన. ఒకసారి మా దాంట్లో ప్రపోజ్ చేయ అమ్మాయికి, పెడదాం మనం. చిట్టి తల్లి ఈ వీడియో చూస్తే నా లవ్ యాక్సెప్ట్ చేయి చిట్టి తల్లి. ఒక 9 years ఏజ్ గ్యాప్, పెద్ద మరి 20 ఏళ్ల గ్యాప్ ఏం లేదు, 20-30 ఏళ్ల గ్యాప్ అసలే లేదు. కాబట్టి చిట్టి తల్లి, ఐఎమ్ రెడీ టు మింగిల్ విత్ యూ. ఎందుకంటే నువ్వు నాలాగే బరువు లేవు, నాలాగే మరీ 6 feet లేవు, నాకంటే హైట్ తక్కువ. మరి శ్రీజ అని ప్రపోజ్ చేసిన అక్కడ చిట్టి తల్లి అంటున్నావు. శ్రీజ వైజాగ్ కల్లుడు అవుదాం అనుకున్నా యాక్చువల్ గా. అయితే విషయం ఏంటంటే శ్రీజ దాన్ని ఆ విషయాన్ని తేలిక తీసుకుంది, అంటే జస్ట్ ఫన్ గా తీసుకుంది. ఒకసారి ఫన్ గా తీసుకున్న వాళ్ళని మరీ మనం టార్చర్ చేయొద్దు కదా. చిట్టి తల్లి అయితే యాక్సెప్ట్ చేసేలా ఉందా? చిట్టి తల్లి ఎక్కడున్నా చిట్టి తల్లి ప్లీజ్ యాక్సెప్ట్ చేయాలని కోరుకుంటున్నా. కానీ ఇక మరి ఈ వీడియో చూస్తే చిట్టి తల్లి ఖచ్చితంగా నా అందానికి అంటే ఫిదా అయ్యి బానిస అయిపోవచ్చు. అమ్మా చిట్టి తల్లి, ఒకసారి చింటూ సిద్దిపేట మోడల్ కలవరిస్తుండు, ఒకసారి చిట్టి తల్లి ఒప్పుకుంటదని నేను అనుకుంటా. ఎందుకంటే వైజాగ్ అల్లుడు అవుదాం అనుకుంటే శ్రీజ ఒప్పుకోవట్లేదు, ఫన్ గా తీసుకుంది. చిట్టి తల్లి ఒప్పుకుంటదేమో అనుకుంటున్నా, ఎందుకంటే నాలాంటి అందగాడు చిట్టి తల్లి దొరకదు. ఎందుకంటే నేను అందగా చిట్టి తల్లి వీడియో చూసిన పట్టిద్ది నిన్ను. చిట్టి తల్లి నీ బరువుని జీవితాంతం పోస్తా. ఏమన్నా డైలాగ్ చెప్తావా? డైలాగ్, మమ్మల్ని తక్కువ అంచనా వేస్తున్నావు రా బాయ్, సిద్దిపేట వాళ్ళు అంటారు రా బాబు. సిద్దిపేట మోడల్ ని బిగ్ బాస్ వైల్డ్ కార్డ్ ఎంట్రీలో చూడాలనుకున్న వాళ్ళు, మీ ప్రేమ ఆప్యాయతకు హద్దు లేదు, సపోర్ట్ చేస్తూనే ఉండండి. ఓకే, థ్యాంక్ యూ. నాది ఒకటి ఏంటంటే సందేశం,
అంటే మన ఫ్యామిలీ ఫస్ట్, అవునండి. ఈ జనాలు అవునండి. అంతా వేరు. ఉమ్. సో అంటే నీ గురించి చెప్పినావు కాబట్టి, అవునండి. ఇల్లు బాగాలేదు కాబట్టి అమ్మ నాన్న, ఇల్లు అంటే ఎట్లనో ఓకే అవును. ప్రాబ్లం లేదు, అమ్మ అమ్మ నాన్న నాన్న ఎక్కడ బాగా ఉంటారు, చూసుకోవాలి. మనం బాగుంటే ఎక్కడ ఉంటారు వాళ్ళు మనతో పాటు. అవును. సో మా కోసం, నీ ప్రేక్షకుల కోసం అమ్మ నాన్న బాగా చూసుకో, ఆటోమేటిక్ గా నువ్వు ఉన్న స్థాయి ఖచ్చితంగా వెళ్తావు, అవునండి. నువ్వు అనుకున్నది ఖచ్చితంగా సాధిస్తావు. ఓకేనా? థ్యాంక్ యూ అన్న. ఖచ్చితంగా చూసుకుంటా, ఉమ్. వాళ్ళ ఆశయాలను నెరవేరుస్తా, వాళ్ళ ఆశయాలను అడియాసలు చెయ్య. మంచిగా. రైట్, లాస్ట్ క్వశ్చన్. ఇప్పుడు పల్లవి ప్రశాంత్ సిద్దిపేటే కదా, అవునండి. 7కి వచ్చాడు, అవునండి. 8కి అభినవ్ వచ్చాడు, అవును. మన 9 కంటే సిద్దిపేటలో కొంచెం కలిసి వచ్చింది అంటారు. మరి నీకు ఎందుకు కలిసి రాలేకపోయింది? మన పల్లవి ప్రశాంత్ ఒక వీడియో చేయాల్సిందేమో. అట్లా అని కాదన్న. కాకపోతే ఇన్స్పిరేషన్ తీసుకున్నావు ఏంటి పల్లవి ప్రశాంత్ ని? అట్లా ఆ ప్రశాంత్ ఇన్స్పిరేషన్ అని ఏం కాదు కానీ నేను మామూలుగా ట్రై చేసిన. అయితే ప్రశాంత్ ప్రొఫైల్ సెండ్ చేసిన నజీమ్ అన్ననే నాకు కూడా ప్రొఫైల్ ఎట్లా పెట్టాలి, బిగ్ బాస్ ని వాళ్ళని ఎలా అప్రోచ్ అవ్వాలి అని అన్న చెప్పిండు. యాక్చువల్గా నజీమ్ అన్న ఏంటంటే ప్రశాంత్ హౌస్ లో ఉన్నప్పుడు బట్టలు గిన్నె చూసుకోవడం అన్ని నజీమ్ అన్న చూసుకోండు. నా ప్రొఫైల్ కూడా ఇట్లా ఇట్లా అప్లై చేయాలని చెప్పిండు. అయితే మీరు అన్నట్టు ప్రశాంత్ సిద్దిపేట నుంచి అభయ్ నవీన్ అన్న కూడా వాళ్ళకి కలిసి వచ్చినట్టు నాకు కూడా రాలేదంటే బహుశా నేను బెస్ట్ ఇచ్చిన ఆ జడ్జిమెంట్ అన్ఫేర్ అనిపించింది. ఏదేమైనా సిద్దిపేట నుంచి ఈ టాలెంట్ ను, అద్భుతమైన కళాకారులు సిద్దిపేటలో. ఇలాంటి కళాకారులు నాలాంటి వాళ్ళని కూడా బిగ్ బాస్ మిస్ చేసుకోవద్దు. బిగ్ బాస్ యాజమాన్యానికి కూడా నేను కోరుకుంటున్నా సిద్దిపేట మోడల్కి అవకాశం ఇవ్వాలని. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్స్ ఫర్ ఆల్ యువర్ లవ్ అండ్ సపోర్ట్.